రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇప్పుడు అత్యంత హడావిడిగా చెప్పాలంటే జరుగుతున్న ఈ సీట్ల పెంపు కార్యక్రమం ఏదైతే ఉందో దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయని చాలా మీడియాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన చేయాల్సిన ఈ పనిని చాలా హడావిడిగా చేస్తున్నారు. దీనివల్ల అందరితో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా కొన్ని సీట్లు తగ్గే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. ఏమంటారు సార్? సీట్లకు సంబంధించి ఎవరికి రావాల్సిన న్యాయంగా రావడం రాకపోవటం ఎక్కువ తక్కువలు ఇదో పెద్ద ప్రశ్న. ముఖ్యంగా భారతదేశం అనేది తీసుకుంటే ఉత్తర దక్షిణాలు అంటుంటారు కాబట్టి దక్షిణాదికి చాలా స్పష్టంగా అన్యాయం జరుగుతుంది. గతంలోనే జరిగిన అన్యాయం అదే నిష్పత్తిలో కొనసాగించబడుతుంది. ఉత్తరాదికి చాలా ఎక్కువగా పెరుగుతాయి అన్నది దాదాపు అందరూ నొక్కి చెప్తున్న విషయం. ప్రధానమంత్రి సమాధానం ఇస్తూ అలా నేను జరగనివ్వను, ఒక్క సీటు కూడా తగ్గదు, ఈ ఒక్క సీటు కూడా తగ్గదు, ఒక్క సీటు కూడా తగ్గదని చెప్పడం అనేది ఊరికేదో మాట వరుసకు ఊకదంపుడికి పనికి వస్తుంది. కానీ సీట్లు ఎందుకు తగ్గుతాయి సార్? అసలు పెంచడమే కదా పథకం యొక్క ఉద్దేశం. 50% సీట్లు పెంపు అన్న సూత్రం మీదే ఇదంతా ప్రక్రియ మొదలైనప్పుడు సీట్లు ఎందుకు తగ్గుతాయి? రాజకీయ పార్టీలు కానీ కేంద్రం కానీ తగ్గితే ఒప్పుకోమని అంటే వాళ్ళు కూడా తగ్గనివ్వమని హామీలు ఇస్తే ఇదంతా ఒక కపట నాటకం. వాస్తవంగా మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలి. దీనికోసం 2010లో రాజ్యసభ తీర్మానం చేసింది. అంతకుముందు చాలా కాలం పాటు అది జరగలేదు. 2010లో కూడా రాజ్యసభలో ఎందుకు చేశారంటే లోక్సభ రద్దు అయితే అంతకుముందున్న బిల్లు రద్దు అయిపోతుంటుంది. రాజ్యసభ పర్మనెంట్ శాశ్వత సభ కాబట్టి అందులో చేస్తే ఇంక శాశ్వతంగా ఉంటుందని చేశారు. 2010లో చేసినా కానీ 2023 వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని ఏమి అంటుకోవాలి. 2010లో చేసింది మరి 2 సార్లు గెలిచినా ఎందుకు అంటుకోలేదు? 2024 ఎన్నికలకు వెళ్లే ముందు ఆదరాబాదరాగా పెట్టారు. ఎన్నికల్లో గెలిచాక కూడా మళ్ళీ ఒక 20 మాసాల వరకు దాని జోలికి పోలేదు. కాబట్టి ఈ ఆలస్యాలన్నీ ఎందుకు చేశారు? ఇప్పుడు అదే పనిగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని మోదీ లేదా అమిత్ షా లాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆలస్యానికి మనం చూస్తుండగా 10 ఏళ్ళు వాళ్ళ హయాంలో ఆలస్యం అయిపోయింది కదా. రెండోది 23లో ఆమోదించిన ఈ చట్టాన్ని నిన్న నోటిఫై చేశారు. నిన్న నోటిఫై చేయడం ఏంటి? ఒకవైపున దాని మీద తదుపరి అడుగు గురించి అక్కడ చర్చ జరుగుతుంటే అలాంటి సమయంలో నోటిఫై అంటే ఇన్ని రోజులు నోటిఫై చేయలేదు. 23లో ఆమోదించిన చట్టానికి సంబంధించి అడుగులే పడలేదనేది చాలా స్పష్టమవుతుంది కదా. సో ఇప్పుడు ఇంత ఆగమేఘాల మీద ఆదరాబాదరా ఎందుకు తెచ్చారు అంటే దాని వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తెచ్చింది రాహుల్ గాంధీ ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు, ఇది మహిళా బిల్లు కాదు, ఇది సీట్ల పెంపు బిల్లు అని. అది కూడా ఏకపక్షంగా బీజేపీకి బలం ఉన్న చోట పెంచుకోవడానికి, ఉత్తరాదిన ప్రాబల్యం ఇంకా ఆధిక్యత పెంచడానికి తీసుకొచ్చిన ఒక బిల్లు. దీనికోసం రాష్ట్రాలకు దక్షిణాదికి నష్టం జరగడం అనే అంశం అలా ఉంచి అసలు రాజ్యాంగ సూత్రాలకు చెప్పలేనంత నష్టం జరుగుతుంది. 81, 82 అధికరణాలు ఈ సీట్లకు సంబంధించిన ఏర్పాటు చెప్తున్నాయి. 81 ఏమో సీట్లను ముందు డిసైడ్ చేసి రాష్ట్రాల వారీగా విభజిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాలను విభజిస్తారు 82 కింద. ఇప్పుడు 81 కింద సీట్ల సంఖ్య నిర్ణయించడానికి ఏమో 1971లో చేసిన విభజన, జనాభాకు సంబంధించిందేమో 2001లో, అది కూడా వాజ్పేయి హయాంలోనే చేసిన విభజన. వాటిని ఇప్పటివరకు అనుసరిస్తున్నాం. ఇప్పుడు మహిళల కోసం మహిళల రిజర్వేషన్ కోసం సీట్లు పెంచాలి అన్న తీసుకొని దీన్ని అంటే మనం మామూలుగా వ్యాపార పరిభాషలో ఇది కొంటే ఇది ఉచితం అని చెప్పి తగిలిస్తూ ఉంటారు. ఆ విధంగా మహిళా రిజర్వేషన్ అన్నదానికి ఈ సీట్లు అనేది దొంగదారిలో పెంచుకునే ఒక ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి ఏమీ కాదు. దీని ప్రకారం 2-3 మారిపోతాయి. ఒకటి, రాజ్యాంగ నిబంధనలు అన్నీ పార్లమెంట్ ద్వారా జరగాలి. జనాభా లెక్కలు 10 ఏళ్లకు ఒకసారి తీసాకే వాటి ఆధారంగా పునర్విభజన చేయాలి. ఈ సూత్రాలన్నీ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టినట్టుగా అయిపోతాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వం అయినా తనకి ఇష్టం వచ్చినప్పుడు సీట్లు పెంచుకోవచ్చు. మోదీయే స్వయంగా అన్నారు 100 years శతాబ్ది కాలానికే పెద్ద మార్పు అని. మరి శతాబ్ది కాలానికి పెద్ద మార్పు చేస్తున్నప్పుడు సన్నాహాలు ఎందుకు చేయలేదు? సంప్రదింపులు ఎందుకు జరపలేదు? మిగిలిన సంప్రదింపులన్నీ పక్కన పెట్టండి. కనీసం పార్లమెంటు సమావేశానికి 2 రోజుల ముందు కూడా దానికి సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ ప్రతిపాదనలు ప్రతిపక్షాలకు అందించలేదు 2 రోజుల ముందు. అంటే దాని అర్థం ఏంటి? మరి తీరా చూస్తే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎన్ని పెరుగుతాయో ఎలా ఉంటుందో అన్నీ చెప్తున్నారు. అంటే మీరు లోపల తెరచాటున కావాల్సిన కసరత్తులన్నీ చేశారు.
రెండో వైపున ప్రతిపక్షాలను అస్సలు విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇప్పుడు దీన్ని ఆమోదిస్తే ఏం జరుగుతుందంటే, ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా భవిష్యత్తులో కూడా ఏకపక్షంగా ఏ ప్రభుత్వమైనా పెంచడానికి తగ్గించడానికి ఇష్టానుసారం అధికారం వస్తుంది. రెండవది, ఇప్పుడు బీజేపీకి ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు ఉన్నాయో వాటినే పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక నిర్దిష్టమైన కొలబద్దలేం లేకుండా ఏం జరుగుతుంది, మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకా మూడో ముఖ్యమైనది మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీలకు ఈ కోణం పూర్తిగా విస్మరించబడింది. వాస్తవ జనాభా లెక్కలు తీసుకొని వాటి ప్రాతిపదిక మీద ఏ తరగతులకు ఏ సీట్లు వస్తాయని నిర్ణయించకుండా గుండు గుత్తగా చేయటం మొదలు పెడితే అప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడిన స్థానాలు చాలా జాగ్రత్తగానే ఎంపిక చేస్తారు. ఎస్సీ ఎస్టీలకు కాస్త ఎక్కువ సంఖ్యాబలం ఉండి వాళ్ళు అక్కడ గెలవడానికి, రెండవది వాళ్ళది ఇంకెవరు దెబ్బతీయకుండా ఉండడానికి ఉన్న స్థానాలు, కానీ ఇప్పుడు అవన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక, సమిష్టి అవగాహన, రాజ్యాంగ బద్ధత లేకుండా ఏకపక్షంగా అది కూడా హడావుడిగా చేయటం అన్నది ఎవరు కూడా అంగీకరించలేదు. అందుకే లోక్సభలో అంత తీవ్రమైన, రాజ్యసభలో కూడా వస్తుంది, అంత తీవ్రమైనటువంటి హోరాహోరీ పోరాటం అవసరమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని దెబ్బతీశారు, సర్ ప్రక్రియ తీసుకొని వచ్చారు, న్యాయస్థానాల మీద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇంక ఈ దెబ్బతో ఓటు హక్కును సర్ ద్వారా తొలగించడం గతంలో జరిగింది. అసలు ఇప్పుడు రాష్ట్రాల హక్కులు కూడా, రాష్ట్రాలకు ఎన్ని స్థానాలు రావాలి, ఎలా విభజన జరగాలన్నది రాజ్యాంగ హక్కు. భారతదేశ పరిపాలనలో కేంద్రం, రాష్ట్రం రెండు భాగాలు. ఇప్పుడు రాష్ట్రాలకు ఏమీ లేదు. కేంద్రంలో వాళ్ళు అనుకున్నది సంఖ్యాబలం ఉందంటే 3 బిల్లులు తెస్తున్నారు కదా. ఒకటి 131వ రాజ్యాంగ సవరణ, ఒకటి కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల పెంపు, మూడోది పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ. ఈ మిగిలిన రెండింటికి 3/2 మెజారిటీ అక్కర్లేదు. సింపుల్ మెజారిటీ, సాధారణమైన ఆధిక్యత, అంటే ఒక ఓటు ఎక్కువ ఉన్నా చాలు అన్నట్టుగా దీన్ని ఆమోదించవచ్చు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ మహిళా రిజర్వేషన్కి మేము ఇష్టమే, అనుకూలమే, కానీ రెండో దానికి మేము వ్యతిరేకమని అన్ని పార్టీలు స్పష్టంగా చెప్పాయి. ఇప్పుడు ఒక ఎత్తుగడతో మహిళా రిజర్వేషన్కి ఏమో ఆమోద ముద్ర వేసుకొని దాన్ని లైసెన్స్ కింద దాన్ని పెట్టారు. కానీ ఈ రెండో భాగాన్ని మామూలు సింపుల్ మెజారిటీతో చేసేసుకుంటే కనుక ఒక్కసారిగా దేశ రాజకీయ చిత్రం మొత్తం మారిపోతుంది. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా విల్ చేంజ్ ఫర్ ఎవర్. ఎక్కడ సీట్లు పెరిగాయి, ఎవరి చేతుల్లో ఉంటాయి, అసలు ఇది ఎవరు నిర్ణయిస్తారు, దీనికి ఏమీ రాజ్యాంగ బద్ధత లేదు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య సూత్రాలను, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన హామీలు, రక్షణలను, అన్నిటినీ, సమాఖ్య సూత్రాలను కూడా పూర్తిగా ఉల్లంఘించడం జరుగుతుంది. రెండవది, ఈ క్రమంలో దక్షిణ ఉత్తర లాంటి వివక్ష ఉంది అనే అభిప్రాయం వస్తే ఇది అక్కడ ఈ భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత కూడా తీవ్రమైన ముప్పులు, ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటాయి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్లో ఏం జరిగినా మరి కాసేపట్లో తర్వాత అయినా దీని మీద పోరాటం మటు కొనసాగుతుంది. న్యాయస్థానాల్లో కూడా దీన్ని సవాల్ చేయడం జరుగుతుంది. ఒక కోరి ఒక అవాంఛనీయమైన ఉద్రిక్తత తెచ్చిపెట్టుకోవడంగా మారుతుంది. సార్, అంటే ఇప్పుడు ఈ పెరిగిన సీట్లకు సంబంధించిన పోటీ కానీ వాటికి సంబంధించింది కానీ ఎన్నిక ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు ఇంత తొందరపడుతున్నారంటే మోదీ చెప్పేది 2029 ఎన్నికల్లోనే మహిళలకు అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్నాయి. గతంలో చేసిన తీర్మానం ప్రకారం 2026-27లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా చేయాలి. కానీ 2029లో మనం అమలు చేయాలంటే 26-27 ఆధారం తీసుకుంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి అంతకుముందు 11 తీసుకుందాం అంటున్నారు. అసలు నిజానికి 2021లో కోవిడ్ చాకు చూపి కావాలనే జనాభా లెక్కలు తీయలేదు అని ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది రోజుల్లో రాబోతుండగా 31 ప్రకారం చేయాల్సి వస్తుంది లేకపోతే. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా 2029 ఎన్నికలకే, అంటే ప్రభుత్వానికి, ఇఫ్ గవర్నమెంట్ హ్యాడ్ ఇట్స్ వే, ప్రభుత్వం అనుకున్నదే జరిగితే 2029లోనే దీన్ని అమలు జరుపుతారు. అదే కదా ఒక్కసారిగా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ప్రమోద్, 2002లో ఒకసారి సవరణ చేశారు, 6 ఏళ్ళు పట్టింది పునర్విభజన. 2009 ఎన్నికల్లో ఈ పునర్విభజన ప్రకారం చేశారు. అంటే అప్పుడు సీట్ల సంఖ్య పెంచలేదు, నియోజకవర్గాలని కొంచెం రీడ్రాఫ్ట్ చేశారు అది 82వ నిబంధన ప్రకారం. ఇప్పుడు అలా కాదు, 2 చేయాలి, సంఖ్య పెంచాలి, పునర్విభజన కూడా చేయాలి. అంటే ఇంకెంత సమయం పట్టాలి?
ఇంత సమయం పట్టేదాన్ని ఆదరబాదరగా చేసేసి అక్కడ పెడతామంటున్నారు. కాబట్టి ఇదంతా ఓ పథకం ప్రకారం సాగుతున్న కపట నాటకం తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో వాళ్ళు కావాల్సినంత కసరత్తు చేసుకుంటూ ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన కమిషనర్ను కాపాడుకుంటూ ఓ పెద్ద ఎలక్ట్రల్ స్కెచ్ అనాలి దీన్ని. జాతీయ అంతర్జాతీయంగా బీబీసీలు, అల్ జజీరాలు, లేకపోతే సిఎన్ఎన్లు అందరూ అదే చెప్తున్నారు. ఇండియాస్ పొలిటికల్ మ్యాప్ ఈజ్ చేంజింగ్ ఫర్ ఎవర్ అని. తప్పకుండా దీని మీద ఒక దుమారం వస్తుంది, దీని మీద ప్రతిస్పందన వస్తుంది. దక్షిణాది ముఖ్యమంత్రులు ఇప్పటికే వాళ్ళు 1-2 సార్లు నిరసన తెలుపున్నారు. ఏమీ ఖాతరు చేయకుండా దూసుకుపోవటం అన్నది చాలా నిరసనకు దారితీస్తుంది. ఇప్పుడు మనం చర్చించిన సామాజిక కోణం ఎస్సీ ఎస్టీలు కూడా వచ్చిన తర్వాత మరింత సమస్య వస్తుంది. రైట్ సార్.